హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ అమెజాన్ కంపెనీ నుంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో మీరు పర్మనెంట్గా ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా కంపెనీ వాళ్ళే మీకు కొరియర్ అయితే చేస్తారనమాట. సో వన్స్ సెలెక్ట్ అయినట్టయితే సో మీరు అప్లై చేసుకున్న వెంటనే మీకు లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. వన్స్ మీరు ఈ యొక్క పోస్ట్కి ఎలిజిబిలిటీ కనుక అయినట్టయితే మెయిల్ అయితే వస్తుంది. సో వన్స్ మెయిల్ వచ్చిన తర్వాత వితిన్ సెకండ్స్లోనే మీకు వాళ్ళు ఆన్లైన్ టెస్ట్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే నిన్న కూడా నేను ఈ యొక్క అమెజాన్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో అది వేరే నోటిఫికేషన్ అనమాట. సో ఈరోజు కొత్తగా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. సో చాలా సింపుల్ వర్క్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే ఈ యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్గా అప్లై చేసుకోవాలంటే సో డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక వెబ్సైట్ మీరు ఓపెన్ చేసిన వెంటనే డీటెయిల్స్ అయితే ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకునేసి సో చివరిలో మీకు ఆన్లైన్ అప్లై లింక్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి, మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే మనకు ఇంకా ఈ యొక్క నోటిఫికేషన్ కాకుండా సో చాలా అప్డేట్స్, జాబ్ అప్డేట్స్ అయితే ఆ యొక్క వెబ్సైట్ అయితే ఉన్నాయి. సో అవి కూడా ఒకసారి చెక్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇక నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండ్ దాకా అయితే చూడండి ఫ్రెండ్స్. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి కూడా నాకు సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోని అయితే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం. మీరు తిరుపతి, శ్రీకాళహస్తి, నెల్లూరులో ప్రాపర్టీ కొనాలి లేదా అమ్మాలి అనుకుంటున్నారా? అయితే ఫైన్ షెల్టర్ వారు ఎటువంటి కమిషన్ తీసుకోకుండా మీ ప్రాపర్టీని కొన్న తర్వాత కేవలం 10,000 రూపాయల ఫిక్స్డ్ డిజిటల్ మార్కెటింగ్ ఛార్జెస్ తీసుకుంటారు. పూర్తి వివరాల కోసం డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయగలరు. ఫైన్ షెల్టర్. సో ఇది వచ్చేసి అమెజాన్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అనమాట. సో జాబ్ రోల్ కనుక చూసుకున్నట్టయితే అమెజాన్ CXQA అసోసియేట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. సో ఇది వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అయితే కల్పిస్తున్నారు అనమాట. సో నోటిఫికేషన్లో వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ రోల్ అని చెప్పేసి మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి యొక్క వర్క్ అయితే చేయొచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటంటే అమెజాన్ కంపెనీ వాళ్ళు వచ్చేసి ఒక కొత్త స్టార్టప్ని అయితే స్టార్ట్ చేస్తున్నారు అనమాట. సో అదేంటంటే అమెజాన్ గో యాప్ అనమాట. సో ఇక అమెజాన్ గో యాప్ ఏంటంటే సో ఇది వచ్చేసి ఒక షాపింగ్ మాల్ అనమాట. లైక్ మనకు డిమార్ట్స్ కావచ్చు, రిలయన్స్ కావచ్చు, సో ఇలా పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ ఉన్నాయి కదా. సో అలాగే ఇక అమెజాన్ యాప్ కూడా ఒక అమెజాన్ గో యాప్ని అయితే స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో ఇక అమెజాన్లో వచ్చేసి మీరు ఏ వస్తువులు కొన్నా కూడా మీరు ఒక QR కోడ్, సో మీరంటే అక్కడే వెయిట్ చేసి మనీ అయితే పే చేయాల్సిన అవసరం లేదనమాట. సో మీరు ఏదైతే వస్తువులు కొంటారో సో యొక్క వస్తువుల పైన ఉండేటటువంటి సో యొక్క ప్రోడక్ట్స్ పైన ఉండేటటువంటి QR కోడ్ని మీరు స్కాన్ చేసేసి ఈ యొక్క అమెజాన్ గో యాప్ ద్వారా మీరు ఆన్లైన్లోనే మనీ అయితే పే చేయొచ్చు అనమాట. సో అటువంటి ఒక స్టార్టప్ యాప్ని అయితే మనకు అమెజాన్ వాళ్ళు అయితే తీసుకురావడం జరిగిందనమాట. సో దీనికోసమే ఈ యొక్క అమెజాన్ CXQA అసోసియేట్ పోస్టులు అయితే హైర్ చేసుకుంటున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మనం చేసినటువంటి వర్క్ ఏంటంటే సో ఇక్కడ చూడండి చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. సో కస్టమర్స్ వస్తుంటారు కదా సో ఇక షాపింగ్ మాల్కి. సో షాప్కి వచ్చినప్పుడు కస్టమర్స్ ఏదైతే ప్రోడక్ట్స్ కొంటారో సో ఆ యొక్క ప్రోడక్ట్స్ని మనకు QR స్కాన్ ద్వారా వాళ్ళు మనీ అయితే పే చేస్తారు కదా. సో ఇక మనీ ఒకవేళ మనకు రాకపోయినా మధ్యలో ఎక్కడైనా స్ట్రక్ అయిపోయినా కూడా సో వాటిని వాళ్ళు ఆన్లైన్లో టికెట్ అయితే రైజ్ చేస్తారనమాట. సో ఆ యొక్క టికెట్స్ని మనము సో ఆ యొక్క ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో వాళ్ళకి ఏదైతే కస్టమర్స్ ఇష్యూస్ చెప్తారో సో యొక్క ఇష్యూస్ని కానీ ప్రాబ్లమ్స్ని కావచ్చు సో అన్నిటిని అయితే మనము సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే సాల్వ్ చేసి మనకి ఏదైతే వాళ్ళు డేటా ఉంటుందో సో యొక్క డేటాని మనము కలెక్ట్ చేసుకునేసి సో ఒక అప్డేట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట అమెజాన్ కంపెనీ వాళ్ళకి. సో వాళ్ళు ఏదైతే ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారో కస్టమర్స్ సో ఇక ఇష్యూస్ని ఒక రిపోర్ట్ లాగా ప్రిపేర్ చేసి కంపెనీ వాళ్ళకైతే మీరు ఒక రిపోర్ట్ అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఓవరాల్గా మనకు మొత్తం ఆన్లైన్లోనే ఉంటుందన్నమాట. సో మీకు అమెజాన్ కంపెనీ వాళ్ళే వర్క్ చేయడానికి ల్యాప్టాప్ కూడా ప్రొవైడ్ చేస్తారనమాట. అండ్ అలాగే ఇంకా ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కనుక ఉన్నట్టయితే సో వాటిని కూడా మీరు సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి వాళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. సో ఓవరాల్గా కస్టమర్ రిలేటెడ్ క్వెరీస్ని అయితే మనం సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీకు
బేసిక్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అది కూడా మీకు ఆన్లైన్లోనే ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వాట్ వీ ఆఫర్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో అట్రాక్టివ్ అండ్ కాంపిటేటివ్ శాలరీ అయితే ఉంటుంది. శాలరీ అయితే నోటిఫికేషన్లో మెన్షన్ చేయలేదు, బట్ మనము గ్లాస్డోర్ వెబ్సైట్లో చెక్ చేసుకున్నట్టయితే ఫర్ మంత్కి 30,000 అయితే ఉందన్నమాట. సో చాలా మంచి శాలరీ, హ్యాపీగా ఇంటి నుండే వర్క్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బెనిఫిట్ ప్యాకేజెస్ కూడా ఉంటాయని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ కనుక చూసుకున్నట్టయితే 0 to 2 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. సో వితౌట్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం 2 years వరకు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఎనీ షిఫ్ట్ ఇంక్లూడింగ్ నైట్స్, వీకెండ్స్ అండ్ హాలిడేస్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో మీరు షిఫ్ట్ డ్యూటీస్లో కూడా వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే మీరు కంప్లీట్గా వర్చువల్లీ అంటే సో ఆన్లైన్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్విరాన్మెంట్ అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారనమాట. సో అంటే ఆన్లైన్లోనే మీరు ఇంటి దగ్గర నుండే వర్క్ అయితే చేయొచ్చు అని చెప్పేసి వీళ్ళు చాలా క్లియర్గా మెన్షన్ చేశారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రొవీన్ రికార్డ్ ఆఫ్ డెలివరీ పర్ఫార్మెన్స్ మెట్రిక్స్ ఇన్ అండ్ ఆపరేషన్స్ ఎన్విరాన్మెంట్. సో మీరు ఏదైతే కస్టమర్స్ దగ్గర నుంచి ప్రాబ్లమ్స్ని అండ్ అలాగే వాళ్ళ ప్రాబ్లమ్స్కి మీరు సొల్యూషన్స్ ఇస్తారో సో వాటిని అయితే మీరు ఒక రికార్డుగా అయితే చేసి సో వాటినైతే మీరు వాళ్ళకి పంపించాల్సి ఉంటుందన్నమాట. అంటే అమెజాన్ కంపెనీ వాళ్ళకి. అండ్ అలాగే ప్రాక్టికల్ నాలెడ్జ్ ఆఫ్ డేటా ప్రాసెసింగ్ నీడ్స్ అండ్ ట్రేడ్ ఆఫ్స్. సో ఇక డేటా ప్రాసెసింగ్ మీదే మీకు ఏమైనా కొద్దిగా నాలెడ్జ్ ఉన్నట్టయితే మీకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే వర్చువల్ ఎన్విరాన్మెంట్లో అంటే ఆన్లైన్ వర్క్ ఎన్విరాన్మెంట్లో మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ విత్ రూట్ కాస్ అనాలైసిస్, అండ్ అలాగే ఎక్స్పీరియన్స్ డ్రైవింగ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ ఇనిషియేటివ్, లర్న్ 6 Sigma ట్రైనింగ్. సో వీటిలో ఏమైనా మీకు ఎక్స్పీరియన్స్ కనుక్కున్నట్టయితే ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇంపార్టెంట్ నోట్ అని చెప్పేసి ఇది వచ్చేసి కంప్లీట్గా పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అనమాట. అండ్ అలాగే మీకు మ్యాండేటరీగా వచ్చేసి పవర్ బ్యాకప్ అయితే ఉండాలన్నమాట. సో మీరు ఇంట్లో అంటే ఇంటి నుండి వర్క్ చేస్తారు కాబట్టి మీకు ఖచ్చితంగా పవర్ బ్యాకప్ అయితే ఉండాలి. అండ్ అలాగే ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలన్నమాట. లైక్ మొబైల్లో ఇంటర్నెట్ ఉన్నా కూడా మీకు పర్లేదన్నమాట, వైఫై కనెక్ట్ చేసుకొని చేయొచ్చు. అండ్ ల్యాప్టాప్ వచ్చేసి వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. మీ పర్సనల్ ల్యాప్టాప్ ఉన్నా కూడా వాళ్ళైతే అలో చేయరనమాట. సో వాళ్ళు ఏదైతే అమెజాన్ కంపెనీ వాళ్ళు ల్యాప్టాప్ పంపిస్తారో సో ఆ ల్యాప్టాప్లోనే మీరు లాగిన్ అయ్యి వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వర్చువల్గానే మనల్ని కాంటాక్ట్ అవుతామని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేయడం జరిగిందనమాట. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో ఈ నోటిఫికేషన్లో లాస్ట్ డేట్ మెన్షన్ చేయలేదు. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలాగే అప్లై చేసుకున్న వెంటనే మీకు ఆన్లైన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇన్ కేస్ మీరు ఎలిజిబుల్ అయినట్టయితే. సో ఎలిజిబిలిటీ కాకపోతే ఆన్లైన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయరు. సో మీరు ఆన్లైన్ టెస్ట్ కూడా మీరు కంప్యూటర్ లేదా ల్యాప్టాప్లోనే రాయాలన్నమాట. సో వెబ్కామ్ అయితే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని అసెస్ చేస్తూ ఉంటారనమాట. మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు లైక్ మీరు పక్కన మీ ఫ్రెండ్స్ని పెట్టుకొని హెల్ప్ చేయించుకోవడము, లేదంటే మీరే గూగుల్లో సర్చ్ చేసి క్వశ్చన్స్కి ఆన్సర్స్ చేయడము, సో ఇలాంటివి చేస్తుంటారు కాబట్టి సో వాళ్ళు వెబ్ క్యామ్లో అయితే మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుంటారు అనమాట. సో కాబట్టి ఖచ్చితంగా ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్లోనే మీరు ఈ యొక్క టెస్ట్ అయితే రాయాల్సి ఉంటుందన్నమాట. అండ్ వన్స్ టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. సో ఇంటర్వ్యూ కండక్ట్ చేసి సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయినట్టయితే మీకు వచ్చేసి ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో వన్స్ ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత మీకు బేసిక్ ట్రైనింగ్ ఇచ్చేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది. సో ఇలా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీకు sjobsinfo.com అని చెప్పేసి ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక వెబ్సైట్లో మీరు స్క్రోల్ చేసుకొని వస్తే కిందకి ఆన్లైన్ అప్లై లింక్ అని చెప్పేసి క్లిక్ హియర్ అని ఉంటుంది. సో దానిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో ఇలా మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ వచ్చేసి మీకు ఇక్కడ నెక్స్ట్ అనేది కదా, సో ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో వన్స్ నెక్స్ట్ అనే దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ ఫామ్ అని చెప్పేసి అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అంటే ఇక్కడ మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నామో ఆ యొక్క పోస్ట్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ చూడాలనుకుంటే ఇక్కడ వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. సో దీనిపైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసి మీరు నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేసుకోండి, ఒకసారి చదువుకొని అప్లై చేసుకోండి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీకు ఈ యొక్క జాబ్ గురించి ఎలా తెలుసు అయితే అడుగుతున్నారు. లైక్ సోషల్ మీడియానా లేదా జాబ్ అమెజాన్ ఎంప్లాయీస్ నుంచా లేదంటే జాబ్ బోర్డా, సో ఇలా క్వశ్చన్స్ అయితే
ఉంటాయన్నమాట ఇక్కడ. సో మీకు దేని గురించి ఎక్కడి నుంచి తెలుసో దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ క్లిక్ చేసేసేయండి. సో సోషల్ మీడియా అడ్వర్టైజ్మెంట్ వచ్చేసి లైక్ ఫేస్బుక్, గూగుల్, అదర్స్ అని అయితే అడుగుతున్నారు. సో అదర్సా లేదంటే గూగుల్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లైక్ ఫుల్ నేమ్ అండ్ అలాగే మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఆల్టర్నేట్ మొబైల్ నెంబరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అండ్ అలాగే మీ జెండర్. సో మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. అండ్ అలాగే సిటిజన్షిప్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయండి. ఇక్కడ డిసేబిలిటీస్ అయితే అడుగుతున్నారనమాట. సో మీకు ఏమైనా డిసేబిలిటీస్ ఉంటే ఎస్ అని పెట్టండి, లేదంటే నో అని చెప్పేసి ఇక్కడ క్లిక్ అయితే చేసేసేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో మీ యొక్క ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అండ్ అలాగే కరెంట్ సిటీ అయితే సెలెక్ట్ చేసేసుకోండి. కరెంట్ స్టేట్ మీది ఏ స్టేట్ అయితే ఆ స్టేటు, అండ్ అలాగే పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్. సో ఇక్కడ వచ్చేసి మనకు 10th ఇంటర్ డిప్లొమా అని చెప్పేసి ఉంది. బట్ మనకు డిగ్రీ క్వాలిఫికేషన్ కాబట్టి సో కంప్లీటెడ్ గ్రాడ్యుయేషన్ కానీ పర్చేసింగ్ గ్రాడ్యుయేషన్ కానీ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇయర్ ఆఫ్ పాసింగ్. సో మీరు డిగ్రీ ఏ ఇయర్లో పాస్ అయ్యారో సో దాన్ని అయితే ఇక్కడ సెలెక్ట్ చేసేసుకోండి. అండ్ అలాగే ఇక్కడ ఎడ్యుకేషనల్ టైప్ లైక్ సైన్సా, ఆర్ట్సా, కామర్సా, ఇంజనీరింగ్ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ అయితే చేసేసుకోండి. అండ్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అనమాట. సో ఇక్కడ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే ఉందని చెప్పేసి క్లిక్ చేయండి. ఎన్ని మంత్స్ ఉందో అది పెట్టేసేయండి. లేదంటే 0 అని చెప్పేసి 0 మంత్స్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఆర్ యూ వర్కింగ్ కరెంట్లీ అని అయితే అడుగుతున్నారు. సో మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా ఇప్పుడైతే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి ఇక్కడ. అండ్ ఇక్కడ నోటీస్ పీరియడ్ అయితే అడుగుతున్నారు. సో మీరు ఎప్పుడు జాయిన్ అవుతారని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సో కెన్ జాయిన్ ఇమీడియట్లీ అని చెప్పేసి మెన్షన్ చేయండి. అండ్ అలాగే కరెంట్ ఎంప్లాయర్, లాస్ట్ ఎంప్లాయర్ అయితే అడుగుతున్నారు. సో ఇక్కడ నాట్ అప్లికేబుల్ ప్రెషర్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేసేసేయండి. అండ్ అలాగే ఇక్కడ కరెంట్ మంత్లీ శాలరీ అయితే అడుగుతున్నారు. సో 0 అని చెప్పేసి మెన్షన్ చేసేసేయండి. ఇక్కడ అదర్ డీటెయిల్స్. సో ఇక్కడ ఏంటంటే మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ అయితే అడుగుతున్నారు. సో ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని చెప్పేసి క్లిక్ చేయండి. ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైమ్ యాజ్ పర్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ అని అయితే అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. ఆర్ యూ విల్లింగ్ టు రొటేషనల్ షిఫ్ట్స్లో వర్క్ చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. అండ్ అలాగే మీరు ఈ యొక్క జాబ్ పర్పస్ని బట్టి మీరు రీలొకేట్ అవుతారా అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ అలాగే ఆర్ యూ విల్లింగ్ టు జాబ్ మే రిక్వైర్ ఇంటరాక్టింగ్ విత్ కస్టమర్స్ వయా టెలిఫోనిక్ ఈమెయిల్ అని అడుగుతున్నారు. సో ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. ఇక్కడ కూడా సో ఎస్ అని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే ఇక్కడ పాన్ కార్డ్. సో మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు ఆధార్ కార్డు ఉందా అనేది అడుగుతున్నారు. ఎస్ అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. వన్స్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హ్యావ్ యూ ఎవర్ బీన్ ఎంప్లాయిడ్ అట్ అమెజాన్ అని అయితే అడుగుతున్నారు. సో నో అని చెప్పేసి క్లిక్ చేసేసేయండి. అండ్ ఇక్కడ ఆర్ యూ కరెంట్లీ వర్కింగ్ విత్ అమెజాన్ అని అయితే అడుగుతున్నారు. నో అని చెప్పేసి క్లిక్ చేయండి. సో ఇక్కడ ఏంటంటే మీరు ఖచ్చితంగా నో అని చెప్పేసి క్లిక్ చేయండి. సో మీరు ఇంతకుముందు ఏమైనా అంటే నిన్న అప్లై చేసుకుంటారు కదా, సో వాళ్ళు వేరే ఈమెయిల్తో అంటే కొత్త ఈమెయిల్తో అప్లై చేసుకోండి. సో మీరు సేమ్ ఈమెయిల్తో అప్లై చేసుకున్నట్టయితే అప్లై అయితే అవ్వదన్నమాట. సో మీరు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి వస్తుంది. ఎందుకంటే సో ఈ యొక్క అమెజాన్ జాబ్స్కి వచ్చేసి ఒకసారి అప్లై చేసుకున్న తర్వాత ఆఫ్టర్ 6 months వరకు మనము అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండదన్నమాట. వన్స్ 6 months అయిపోయిన తర్వాత మీరు యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. సో అదైతే రూల్ అయితే ఉందన్నమాట అమెజాన్లో. సో కాబట్టి నా సజెషన్ ఏంటంటే మీరు కొత్త ఈమెయిల్, కొత్త మొబైల్ నెంబర్ ఇచ్చేసి మీరు సో అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో అప్లై అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాక్యుమెంట్స్, మీ యొక్క రెజ్యూమ్ అయితే ఇక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది. సో రెజ్యూమ్ ఖచ్చితంగా అప్లోడ్ అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్. సో ఇది వచ్చేసి పీడిఎఫ్ ఫార్మాట్లో అప్లోడ్ చేయండి. ఈ యొక్క రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో గూగుల్ డ్రైవ్ సెండ్ చేసుకునేసి అక్కడ నుంచి ఇక్కడికి అప్లోడ్ చేయండి ఫైల్స్ నుంచి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చెక్ బాక్స్ పైన అయితే టిక్ పెట్టేసేయండి. సో టిక్ పెట్టేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేసేసేయండి. వన్స్ క్లిక్ చేసిన వెంటనే మీ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది అనమాట. మీరు ఏదైతే మెయిల్ ఇస్తారో సో ఇక మెయిల్కి ఒక వెరిఫికేషన్ కోడ్ అయితే వస్తుందన్నమాట. సో ఇక వెరిఫికేషన్ కోడ్ని మీరు ఎంటర్ చేసి వెరిఫై పైన అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు వెరిఫై అయితే అయిపోతుంది. వన్స్ మీరు ఎలిజిబుల్ కనుక అయినట్టయితే ఈ యొక్క పోస్ట్కి మీకు మెయిల్ అయితే వస్తుందన్నమాట. సో మీరు ఎలిజిబుల్ అయ్యారా లేదా అని చెప్పేసి మీరు ఎలిజిబుల్ అయినా వస్తుంది, ఎలిజిబుల్ కాకపోయినా వస్తుందన్నమాట. వన్స్ ఎలిజిబుల్ అయినట్టయితే వితిన్ సెకండ్స్లోనే మీకు ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ వచ్చేసి మీరు వితిన్ 48 hours అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో కంపల్సరీగా అందులో ఆ యొక్క ఈమెయిల్లో ఆ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ టెస్ట్ పంపిస్తారు కదా, సో అందులోనే మీకు ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఎలా ఆన్లైన్ అసెస్మెంట్ అటెంప్ట్ చేయాలని చెప్పేసి. సో వెబ్కామ్ ఉండాలి, 4GB ర్యామ్ ఉండాలి, సో ఇలా ల్యాప్టాప్ మ్యాండేటరీ అని చెప్పేసి వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేస్తుంటారనమాట. సో ఒకవేళ మీ దగ్గర ల్యాప్టాప్ లేకపోతే మీకు దగ్గరలో ఉండేటువంటి ఇంటర్నెట్ సెంటర్స్కి వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే అటెంప్ట్ చేయండి ఫ్రెండ్స్. వన్స్ ఎగ్జామ్ కంప్లీట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారనమాట. సో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయితే జాబ్ ఆఫర్ లెటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఇలా అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట.
సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.